కవితకు క్లీన్ చీట్ రావడంతో పరిశానలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. అదేంది కవిత క్లీన్ చీట్ వస్తే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి ఏమైంది? ఎందుకంటే కొన్ని రోజులేమో ఒక సైడ్ ఒక వర్షంలో మొత్తుకోవాల్సి వచ్చింది, ఇంకా కొన్ని రోజులు ఇంకో వర్షంలో మొత్తుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇంకో కొత్త చిక్కచ్చి పడ్డది. మొదట్లో లిక్కర్ కేసు అయినప్పుడు మా కవిత కడిగిన ముత్యం నిప్పు, ఆ నిప్పు కుచ్చేదలే పట్టదు అని కూడా పాటలు రాసుకున్నాం మేము. మా కవితక్క అంటే అంత తోపు తురుము, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ బతుకమ్మ అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ వర్షన్ కేసు కాగానే మనం రాజకీయంగా అరగదొక్కడానికి కేసు పెట్టండి. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి ఈ రావు, ఆ రావు, హ్యాపీ రావు, హరీష్ రావు, కేటీ రామారావు, చంద్రశేఖర్ రావు తెలంగాణ సమాజానికి ఏమి రావు అని గలమెత్తింది. ఇక ఎత్తంగానే మళ్ళీ ఏమి షురు చేశారు, ఈమె లిక్కర్ రాని, ఈమె కేసు వల్లనే మేము ఓడిపోయినాం, ఈ కవిత వల్లనే బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆ ఓటమికి సంబంధించిన అంశాన్ని కవిత మెడలో వేసే ప్రయత్నం చేశారు. సెకండ్ వర్షన్లో ఇట్లా మొత్తుకోరు. ఇప్పుడు సడన్గా క్లీన్ చీట్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కోస్తే పింక్ కలర్ రక్తం వెళ్ళేటటువంటి ఆ పెయిడ్ బ్యాచ్ వాళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పుడు కొంత సోషల్ మీడియా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు. ఇప్పుడు ఏమని మొత్తుకుంటారు? మరి కవిత లిక్కర్ రాని అని చెప్తావా? లేదు కవిత సోషల్ లిక్కర్ రాని కాదు క్లీన్ చీట్ వచ్చిందని చెప్పే దమ్ము ధైర్యం ఉందా మీకు? మళ్ళా కొత్త వాదం ఎత్తుకునేది కేసీఆర్ కవిత వల్లనే ఓడిపోయాడు. అరే బాబు, కవిత వల్లనే ఓడిపోయాడు. అప్పుడు ఆ టైంకి అనుకుందాం కొద్దిసేపు, మీ అహంకారము, మీ దుష్టపాలన గురించి పక్క పెట్టి కవిత వల్లే ఓడిపోయాడు అనేది ఇంకొక ఎపిసోడ్. కవిత నేరం చేసిందా లేదా చెప్పు నువ్వు. క్లీన్ చీట్ వచ్చింది కదా, లేదు ఇది తప్పు క్లీన్ చీట్ ఇచ్చిరు, కవిత నిజంగానే లిక్కర్ రా అని చెప్తారా దమ్ము ధైర్యం ఉంటే? లేదు క్లీన్ చీట్ వచ్చింది, కవిత నిప్పు అని చెప్పేసి ఇప్పుడు చెప్తారా? ఆ ధైర్యం ఉందా? సో ఇట్లా ఎటు కాకుండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పరిస్థితి కుడిల వడ్డెలక లెక్క తయారైంది.